చెప్పి కోరుకుంటున్నాను. మరి ఈ విద్యార్థులను ఉద్దేశించి ఈ యొక్క కార్యక్రమం ఎందుకు ఉద్దేశించినామంటే పిల్లలకి మేము ఇచ్చేటువంటి అమౌంట్ సద్గురువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోవడానికి మనం శ్రవణం చేయాలి. ఎందుకంటే దుర్లభం త్రయమే వేదం దైవానుగ్రహీతకం. మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంసర్గ. మానవ జన్మ దుర్లభమైనటువంటి మానవ జన్మ కావాలని దేవతలే కోరుకుంటుంటారు. ఆ విషయం కూడా మనకు శాస్త్రం తెలియదు. ఎందుకు అంటే మానవ జన్మ ద్వారానే దుర్లభమైనటువంటి యొక్క సంపూర్ణమైన దైవానుగ్రహానికి పాత్రత కలిగినటువంటిది ఈ మనుష్య జన్మ. కాబట్టి మానవ జన్మనే వాడు కోరుకుంటున్నారంటే, వరాలు ఇచ్చేటటువంటి శక్తి ఉండేటువంటి దేవతలు కొంతమంది కోరుకుంటున్నారంటే మానవ జన్మ ఊరికే రాదు. అది ఎవరి వల్ల వస్తుందంటే భగవద్ అనుగ్రహం ఉంటేనే వస్తుంది. అందులోనూ ముముక్షత్వం అంటే నేను తరించాలి, ఈ జన్మను సార్థకం చేసుకోవాలనేటటువంటి ఒక ఆలోచన రావడం అనేటటువంటిది కూడా భగవద్ అనుగ్రహం ఉంటేనే వస్తుంది. దానికి తోడు నేను తరించడానికి తగినటువంటి యొక్క చిన్నప్పటి నుంచే వాళ్ళకు నేర్పించాలి. చిన్నతనం నుంచే వాళ్ళకు నేర్పించేటటువంటి రీతిలో వాళ్ళకి అవకాశం కల్పించాలి. అది చాలా ముఖ్యం. ఆ విషయాన్ని మన చంద్రశేఖర్ గారు తెలియచేశారు, వాళ్ళ అనుభవంతో చెప్పినటువంటి విషయం. కాబట్టి అందుకని ఇక్కడ వృద్ధాశ్రమాలు నిజంగా చెప్పాలంటే వృద్ధాశ్రమాలు అనేటివి భారతదేశంలో లేకుండా పోయినప్పుడే భారతదేశంలో అందరూ సుఖంగా ఉంటారు అనేటటువంటిది జగమెరిగిన శక్తి. వృద్ధాశ్రమాలు ఎందుకు వస్తున్నాయి అంటే చూసుకునే వాళ్ళు లేరు. కాబట్టి అందుకని వృద్ధాశ్రమాలు ఉండకూడదు. తల్లిదండ్రులను పూజ్య భావనతో ఇంట్లోనే పిల్లలు బాధ్యతగా నా తల్లిదండ్రులను నేను సేవించడం నా కర్తవ్యం, అదే నాకు నిజమైనటువంటి యొక్క ఉద్యోగం అనేటటువంటి యొక్క భావన పిల్లల్లో కలిగించాలి, పిల్లల్లో రావాలి. అవకాశాన్ని తల్లిదండ్రులు మనం నేర్పించాలి. మరి అటువంటి నేర్పించే రీతిలో తల్లిదండ్రులు ముందడుగు వేయుదురుగాక. ప్రస్తుతానికి ఇప్పుడు పూజ్యశ్రీ భాగవతానంద స్వామీజీ ఋషికేశ్ నుంచి వాళ్ళు ఇచ్చేసి ఉన్నారు మన కార్యక్రమానికి. వారు కూడా ఒక 15 నిమిషాల కాలాన్ని ఉపయోగించుకొని మంచి మాటలను అందిస్తారు. హరి ఎప్పుడో ఏదో పుస్తకంలో ఏదో ఒకటి వింటానే ఉంటాడు. అది ఆఖరిలో మనిషి చేయాల్సిన పని. ప్రయత్నపూర్వకంగా దానికి పోవాలి. పోకపోతే కాదు, జీవితం దుర్భరం అవుతుంది. ఎప్పుడైతే అన్ని విషయాలు తలదూరుస్తున్నావో వాళ్ళు కూడా బేదరైపోయే వృద్ధాశ్రమంలోకి పెడతాడు. నీ పరిధి కూడా నువ్వు డిసైడ్ చేసుకోవాలా. నా పరిధి ఎంతవరకు ఉంది, నేను ఎంతవరకు ఉండొచ్చు, ఎంతవరకు ఇన్వాల్వ్ కావచ్చు అనేటువంటి విషయాన్ని మనము పరిచయించుకోవడం సులభమైన విషయం కాదు. అందువల్లనే వయసు ఉన్నట్టుగానే కాదు, గట్టిగా చెప్పాలి. ఏం చెప్పాలి అంటే మీరు జై జై శ్రీరామ్ అనాలి. ఎలా చెప్పాలన్నప్పుడు గట్టిగా చెప్పాలి. సంతోషం. ఇంతవరకు కూడా గణేష్ స్వామి గారు, ఎందుకంటే మనిషి అన్నీ తెలుసుకుంటూ ఉంటాడు. ప్రాపంచికమైనటువంటి యొక్క వస్తువు యొక్క విషయాలను అనేక వాటిని గురించి పరిశీలన చేస్తూ ఉంటాడు. కానీ తన్ను తాను గురించి పరిశీలన చేసుకోవడం అరుదుగా ఉంటుంది. దానికే భగవద్ అనుగ్రహం ఎవరిపైనైతే ఉంటుందో, ఎవరైతే భగవత్ కరుణకు పాత్రులై ఉంటారో అటువంటి వారికి మాత్రమే తన్ను తాను తెలుసుకోవడానికి ప్రయత్నం అనేటటువంటిది చేస్తూ ఉంటారు. అందుకనే ధర్మ జిజ్ఞాస మొదటైతే బ్రహ్మ జిజ్ఞాస తర్వాత. అందుకని మొదట నైతిక విలువలు అంటే మనిషి ఎలా నడుచుకోవాలి, ఇంట్లో గృహస్థుడిగా ఉన్నప్పుడు లేదా పెద్దల పట్ల సమాజంలో ఎలా ఉండాలి అనేటటువంటి విషయాలను క్షుణ్ణంగా పరిశీలన చేసి ఆ విధమైనటువంటి యొక్క రీతిలో నడుచుకోగలిగితే తర్వాత బ్రహ్మ జిజ్ఞాస అదే వస్తుంది. కానీ
ఆ అంతఃకరణ శుద్ధికి కావలసినటువంటి పరివర్తన, అంటే మనిషి సంస్కారం అనేది లేకపోతే బ్రహ్మ జిజ్ఞాసకు ఆయన యొక్క హృదయం అర్హత కాదు. కాబట్టి అందుకని మనిషి బ్రహ్మ జిజ్ఞాస అనేది చేస్తేనే మనిషి పుట్టుకకు సార్థకత ఉంటుందనే విషయాన్ని గణేష్ స్వామి తెలియజేశారు. సంతోషం. ఇప్పుడు బ్రహ్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్టాయ రామకృష్ణాయ తే నమః. జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే త్రయేష్వా ప్రణమామ్యముహుర్ముహుః. నమశ్రీతిరాజాయ వివేకానందపూర్ణే సత్యస్వరూపాయ స్వామినే తాపహారిణే. మానవుడు చాలా